దయాకర్ గారు ఇప్పుడు దాంతోపాటు ఈ నెల 4వ తారీఖు నాడు చూసుకుంటే మీరు మీరు చూసిండొచ్చు నమూనా. సో ఒక జనతా గ్యారేజ్గా తెలంగాణ భవన్ మారిందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. నిరుద్యోగులకు అండగా నిలబడతాం, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా కొట్లాడతామని హరీష్ రావు చెప్తాడు. ఇక 4వ తారీఖున సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. సో ఎట్లా చూస్తారు ఈ పోరాటము, ఈ నిరసనలు, ఈ ధర్నాలు ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, కట్టుబడి ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళని చూస్తే పిటి అనిపిస్తుంది, కానీ చేసిన విధ్వంసం అంతా చేసి వాళ్ళు చేస్తున్న ఆలోచనలు, వాళ్ళు పడుతున్న తాపత్రయం అధికారం కొరకు చూస్తే ఒకంత నవ్వు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక విద్యా సంవత్సరంలో మనం 52,000 ఉద్యోగాలు, సరే గత నోటిఫికేషన్లని ఈ నోటిఫికేషన్లని వాళ్ళేమో ఉద్యోగాలన్నీ కూడా కేవలం ఓట్ల కోసమనే నోటిఫికేషన్స్ చేసి వాటిని ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ అయినాయో ఇప్పుడు అదే కదా నారాయణమూర్తి గారు చెప్పింది. పేపర్ లీక్ల వల్ల మొత్తం జీవితాలే అన్ని గ్రూప్ 1 నుంచి 4 వరకు అన్నీ అయినాయి. వాటిని తీసుకొచ్చి మనం ఇప్పుడు 52,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం హయాంలో ఇచ్చినాం. మళ్ళీ 32,000కి ఇప్పుడు మనం నోటిఫికేషన్స్ చేసినాం. అంటే ఒక 80,000 పైచీలకు మనం ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఇప్పటికే. ఒక 18 నెలలకి ఆ 30,000కి మంత్ ఎండ్, అదే ఇయర్ ఎండింగ్గా జనవరి ఫిబ్రవరి వరకు అవుతాయి. దీంట్లో ఆ రోజు జంగ్ సైరన్ పేరు మీద, విద్యార్థి జంగ్ సైరన్ పేరు మీద రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో చేసిండ్రు, ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగానే ఎక్కడ ఖాళీలు ఉంటే ఆ వివరాలన్నీ తీసుకొని, ఇంకోటి బడ్జెటరీ పోస్టులకు బడ్జెట్ కూడా సపోర్ట్ చేయాలి. మళ్ళీ బడ్జెటరీ పోస్టులు ఎన్ని ఖాళీలు అవుతుంటాయో అంత మేరకు నింపుకోవడానికి కూడా వ్యవస్థ ఉండాలి. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి, ఇంటర్వ్యూస్ అంటే లేవనుకోండి, వాటి క్వాలిఫికేషన్స్ని బట్టి మనం వాళ్ళు దేనికి ఇట్లా అని అన్నీ తీయాలి. అయితే ఇవన్నిటికి ఇంత త్వరితగతిన చేస్తే వాళ్ళు 9 సంవత్సరాల్లో 30,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు వేసి వాళ్ళు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ చేయలేదు, ఇట్లా చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడో ప్రతి ఇయర్కి సంబంధించిన అంశాల్లో ఒక క్లారిటీ ఇచ్చినాం. ఉద్యోగాలు వేయమని కొట్లాడాలంటే కొట్లాడొచ్చు, ఉద్యోగాలు వేయకపోతే కొట్లాడొచ్చు. ఉద్యోగాలు వేసినాక కూడా వాళ్ళు చేస్తామనంటే ఒకవైపు ఏమో లీగల్ లిటిగేషన్స్ అన్నీ హైకోర్టులో వేస్తున్నారు, ఆ నోటిఫికేషన్స్ ఆపిస్తున్నారు. వాళ్ళ కాలంలో కూడా వాళ్ళే వేయించిండ్రు, వాళ్ళే నోటిఫికేషన్స్ చేయడం, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా. ఇప్పుడు మనం ఉద్యోగాలు సిన్సియర్గా వేస్తామంటే ఏదో ఒక కారణం చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు చేసిన, కేటీఆర్ చేసిన, కేసీఆర్ అంటే రావట్లేడు, బయటకు మాట్లాడతలేడు, కానీ ఇది ఒక అన్రెస్ట్తో చేసేది. ఇప్పుడు మావోయిస్టుల మాకు లేఖ వచ్చిందంటే కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి ఒక ప్రెషర్ టాక్టిక్స్ అవి. మీన్స్ మీరు అది చెయ్యాలని మా మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఫ్రస్ట్రేషన్ సైకోల్ లెక్క బిహేవ్ చేయడం. ఇప్పుడు ఆడ అశోక్ నగర్లో మన పిల్లలంతా చదువుకుంటుంటారు, దాంట్లో వాళ్ళని జొప్పించేసి వాళ్ళని రెచ్చగొట్టుడు, మీరు కొట్లాడరు, మీరు చేయరని. డెఫినెట్గా నిరుద్యోగికి ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక ఖాళీగా ఉండి చదువుకునేంటూ డబ్బులు ఇంటికాంచి తెచ్చుకుంటూ ఎక్కడో ఒక కిరాయి తీసుకొని ఉంటూ ఉద్యోగ నోటిఫికేషన్లు పడకపోతే తలకాయ నొప్పే ఉంటుంది. అది పోస్ట్ పోన్ అయినా తలకాయ నొప్పే ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్నారు కదా వాళ్ళ కాలంలో, అది మర్చిపోయి. దయాకర్ గారు ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద ఎందుకు ధర్నా చేస్తారు, తెలంగాణ భవనో లేకపోతే బీజేపీ ఆఫీసు ఎందుకు పోతారని ఒక ప్రశ్న కూడా వస్తున్నది. ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒక 15-20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, రావడాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు జనతా గ్యారేజీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కాలే? 9 సంవత్సరాలు మీరు ఎవరైనా విద్యార్థులు ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టింది కదా. ఇప్పుడు మా బల్మూరు వెంకట్ ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యిండు, మా శివసేన రెడ్డి అప్పుడు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యిండు. ఇంతెందుకు ఇప్పుడు అవి ఊరికే చెప్తే అది మీకు మంచిగా అనిపించదని చెప్పట్లేను, కానీ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు మురళీ ముదిరాజ్ చనిపోయిండు, దాని పరామర్శకు పోతే 28 మంది మీద క్రిమినల్ కేసెస్ పెట్టి ఇప్పటికి కేసెస్ నడుస్తున్నాయి. మా మీద పెట్టిన కేసులు మమ్మల్ని, అంటే ఎవరైతే కొట్లాడతారో వాళ్ళ మీద పెడితే అయిపోతుందని. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఆయనను కూడా ఎట్లా కొట్టినో నేను చూసిన, మమ్మల్ని కొట్టలేదు. కానీ అసలు అంత కసి
ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక విద్యార్థి చనిపోతే పరామర్శకు పోతే నీ రాజకీయ కక్ష, అప్పుడు మన మరణసాగర్ ఇష్యూలో మనోడు ఒంటరి ప్రతాప్ రెడ్డి కొంత సీరియస్గా ఉంటుండే. సరే మమ్మల్ని అంతా ఒక రూమ్లో పెట్టేసి తర్వాత తీసుకుపోయి అరెస్ట్ చేసి తనను కొడుతున్న తీరు చూసి నేను అనుకో ఎంత కక్ష ఎక్కడిది వీళ్ళకి. మనిషి చచ్చిపోతే మనిషి చచ్చిపోయిన కాడికి వచ్చేటోని పరామర్శకు వచ్చేటోనికి అట్లా కొడతారా? అంతకంటే ముందు మా దంతాలపల్లి అనుకుంటా పిహెచ్డి స్కాలర్ చనిపోయింది, మోత్కూరే మా దగ్గరే చనిపోయింది. మీ దగ్గర అట్లాంటి పరిస్థితులు తర్వాత ఏ నోటిఫికేషన్ల పేరు మీద ఎవరేసినా సరే ఎట్లా ఒకరోజు నేను కోదండరామ్ గారు టీఎస్పీఎస్సీ ముందు నేను ఉత్తగానే ఏదో కలవడానికని పోయిన గాంధీ భవన్ నుంచి ఉన్నారు కదా ఆ రోజు. ఎంతమంది జనం అసలు ఇట్లా నేను ఊహించలే అంతమంది. మా కాడికి వచ్చిన వాళ్ళు 40-50 మంది ఉన్నారు. ట్రాఫిక్ అందులో పెట్టారు కదా, మొత్తం పార్కింగ్ ప్లేస్ లో పెట్టి వేల మంది వచ్చిండ్రు. అంత అన్రెస్ట్ ఉండే. విద్యార్థులు కొట్లాడింది ఆ రోజు, మాతో కలిసి కూడా కొట్లాడింది. విద్యార్థుల కొట్లాట కాంగ్రెస్ ప్రభుత్వమో పార్టీనో ఎందుకు ఎట్లా మర్చిపోతుంది? మాకు ఇప్పుడు పరిస్థితి దేనికి ఆర్థిక అంశాలని ముడిపెట్టి చూడలేము, కానీ సిన్సియారిటీని గమనిస్తలేరు అనేది వాళ్ళ ముచ్చట. మేము వాళ్ళకి చెప్పేది ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. విద్యార్థులకేమో వీళ్ళ మాట వినకండి, వాళ్ళు చేసింది ఏమీ లేకపోగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. మీ నుంచి ఎందుకు ప్రకటనలు వస్తలేదు? ఇది జూను, మీరు అంటే లెక్క ప్రకారం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ జూన్ జూలైలో రిలీజ్ చేయాలి. సో జాబ్ క్యాలెండర్ అంటే ఎలాగూ లేదు, మన వర్గీకరణ అది అని చెప్పారు. మరి మీ నుంచి ఎందుకు, ముఖ్యమంత్రి నుంచి ఎందుకు ప్రకటన రావట్లేదు? ఒక 2-3 నెలలు వస్తాయి, లేకపోతే వారమో 15 రోజులు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు తన డిపార్ట్మెంట్స్ అయితే ఇప్పుడు ఈ మొన్న క్యాబినెట్ తర్వాత తన డిపార్ట్మెంట్స్ అన్నీ రివ్యూ చేస్తున్నాడు. ఈరోజు కూడా రిటైర్మెంట్స్ మీద బట్టి గారితో కలిసి ఒక మీటింగ్ అవుతున్నది. రిటైర్మెంట్స్ రిక్రూట్మెంట్స్ మీద ఏం చేయాలనే దాని మీద ఆఫీసర్స్తో ఈరోజు మీటింగ్ ఉన్నది. వాటి గురించి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మీకు మిగతా వాటి వచ్చినంత ఎక్స్పోజర్గా వాటికి సంబంధించి రాదు. ప్రతిదానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నారు, వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ వెరీ స్పెసిఫిక్గా చేయాల్సిందని అన్నప్పుడు ఇప్పుడు 33,000 జాబ్స్కు నోటిఫికేషన్ చేసింది అనేది ఎంతమందికి తెలుసు? ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు చదువుకునేటోళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు. కానీ వీళ్ళు మనం చేయబట్టే 33,000 పడ్డాయని చెప్పుకుంటానికి క్రెడిబిలిటీ క్రైటీరియానో క్రెడిబిలిటీని కాంట్రాగా చేయడానికి వచ్చి కాకుండా మీరు నిజాయితీగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా ఈ 9 సంవత్సరాలు. ఎవరైనా 50,000 ఉద్యోగాలు ఒక ఆర్థిక సంవత్సరం లేచిన ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపి, ఉత్తరప్రదేశ్తో సహా. ఉత్తరప్రదేశ్ 22 కోట్లు కదా, మనం 4 కోట్లే కదా, 33.8-9 అట్లా ఏదో ఉన్నాం కదా. ఇంత తక్కువ జనాభా ఉన్న దాంట్లో మనం 50,000 ఉద్యోగాలు వేస్తే దీన్ని కాంట్రాడిక్టర్ చేయడానికి చేస్తున్న వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే అందుకని నవ్వు వస్తుంది. అంటే మేము సిన్సియర్గా కమిటెడ్గా ఉన్న నిధులను ఏ విధంగా అందరికీ సమపాలలో పంచాలని. కొంతమంది రైతు కమ్యూనిటీకే మీరు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేసిండ్రు, భరోసా ఇస్తున్నారు, సబ్సిడీలు ఇచ్చిండ్రు అంటే అది దేశ సంపదలో రాష్ట్ర సంపదలో అది ప్రధానమైన భాగం. రైతు అనేది ఆ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ అనేది సొసైటీకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఒక అన్రెస్ట్లో కూడా ఉన్నారు వాళ్ళు. ఏంటంటే ఎంత పెట్టుబడి పెట్టినా కూడా రావట్లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ కాబట్టి రైతు రుణభారాన్ని కూడా కాంగ్రెస్ మోసింది. మరి అది కేసీఆర్ మోయలే, మరి టీఆర్ఎస్ మోయలే. 99,000 వాళ్ళకి 1,00,000 రూపాయలు వాళ్ళు ఇచ్చి ఎంతమందికి చేసిండ్రు? 9వ సంవత్సరంలో చేసిండ్రు వాళ్ళు. మరి మేము వచ్చిన మొదటి సంవత్సరంలో చాలామంది ఏమన్నారు, అసలు రైతు రుణమాఫీ మీరు చేయకుండా మిగతా పథకాలకు పెట్టుకొని రుణమాఫీ 2027-28లో చేస్తే బాగుంటుండే మీకు అని అన్నారు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడుతున్నాం. ఇప్పుడు ఈ 9,000 కోట్లు ఎట్లు వచ్చినాయి, ఈ 10,000 కోట్లు ఎట్లు వచ్చినాయి, ఇలా పైసలు మాకు రావద్దు, పైసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావద్దు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసేది ఏం లేదు. వాళ్ళు ఇంతకుముందన్న ఆర్బీఐ నుంచి సడలింపులు ఇప్పించి ఎఫ్ఆర్బిఎం ఇట్లా ఇచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తెలంగాణకి ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇరుకులో పెట్టాలని బీజేపీ, దాన్ని సొమ్ము చేసుకోవాలని బీఆర్ఎస్. అసలు టీఆర్ఎస్ ఆఫీస్ నుంచే మొత్తం ప్రెస్ మీట్లు కిషన్ రెడ్డి గారికి పోతున్నాయని కదా ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాకు మీటింగ్లో చెప్పింది. అంటే ఏంది, బీఆర్ఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ ఇరుకులో పెట్టడానికి చేస్తున్న ఈ పరిస్థితులను అధిగమించడానికి మేము చాలా వైజ్గానే ఉన్నామనేది మాకున్న సమాచారం. అట్లీస్ట్ నేను అనుకుంటున్న ఒక మాట అయితే మేబీ 26
ఈ 26-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థికంగా మరింత పుంజుకుంటాం. ఇప్పుడున్నంత బలహీనంగా ఉన్నదా? ఇప్పట్లో ఏమైనా శుభవార్త ఉండే అవకాశం ఉందా? చాలా మంది వెయిట్ చేస్తారు దయాకర్ గారి నోట్ల మన శుభవార్త వినాలని నిరుద్యోగులు అనుకుంటున్నారు. డెఫినెట్గా ఉంటాయి. రిక్రూట్మెంట్స్ అనేవి ఉండవు అనే సమస్య లేదు. ఇప్పుడు వేసిన నోటిఫికేషన్స్తో పాటు ఇంకా వచ్చేవి ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏ ఖాళీలు ఏర్పడ్డా ప్రైమ్ ఇంకా ఉండేవి డెఫినెట్గా నోటిఫికేషన్స్ వేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇప్పుడు గతంలో కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లతో పాటు ఇట్లా వచ్చినాయి అని చెప్పి వీళ్ళు చేస్తున్నాయి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వేసే అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వస్తున్నాయి కదా. ఇవైతే 30,000 వాటి గురించి సరే 52,000 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉండు, ఎవరి వల్ల వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు వేసే 32,000తో పాటు ఇంకా వచ్చేవి ఉంటాయి. వాటితో పాటు నేనేమంటే ఉపాధి అవకాశాల కొరకు మనం రాజీవ్ యువ వికాసంకు సంబంధించి చేస్తున్నాం. తర్వాత ఇంకా ఇంటెన్సిఫై చేయడానికి స్కిల్ యూనివర్సిటీని మనం పెట్టడం ద్వారా ఇప్పుడు ఏంటంటే చదివిన చదువుకు స్కిల్ లేకుండా ఉంటే ఎవరు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఆల్వేస్. మనం ఇప్పుడు చదివి బయటికి వెళ్ళినా కూడా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు ఫ్రెషర్స్కు చాలా తక్కువ నోటిఫికేషన్స్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాటిని ఇంటర్నల్గా హెచ్ఆర్ అంతా ఫిల్ చేస్తుంటారు కదా. అటువైపు ప్రభుత్వ ఉద్యోగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ప్రైవేట్ ఉద్యోగాలను పెంచడం. ఇప్పుడు మొత్తం 2,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దావోసి మా ప్రభుత్వం వచ్చినాయి. గత ఆర్థిక సంవత్సరం 1,79,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. వాటికి సంబంధించిన అంశంలో మనం వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేయాలి, పవర్ ఇవ్వాలి, ఈ ఇతరత్ర ఏ డిపార్ట్మెంట్స్ సహకారం చేయాలి. మనకు పెట్టుబడి, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటానికి మనం అవకాశం ఇవ్వడం, ఇది కూడా పెట్టుబడి మన ప్రభుత్వం నుంచి కూడా రాబడి ఏం కాదు. మరి ఏమవుతుంది దానివల్ల? ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్లో మేజర్ షేర్ తెలంగాణ తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇది పెడితే ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఈ బెంగళూరు వాళ్ళు, ఆ చెన్నై వాళ్ళు, లేకపోతే ఇతరత్ర ఆ ప్రాంతంలో ఉన్న స్కిల్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కాకుండా ఈ ప్రాంతం వాళ్ళు కూడా దాంట్లో ఎక్కువ మొత్తంలో జాబ్స్ తీసుకునే విధంగా వీళ్ళని ట్రైన్ చేయడానికి కూడా చర్యలు ఉంటాయి. డెఫినెట్గా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అది మీరు ఏమంటాము, మీరు ఒత్తిడి కూడా తేవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఖాళీలు ఏర్పడితే ఖాళీలకు సంబంధించిన ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ రావడానికి అదొక వ్యవస్థనే ముఖ్యమంత్రి గారు తయారు చేసిండ్రు. కాబట్టి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.